ఏసీబీకి పట్టుబడిన సబ్ రిజిస్టార్ అరుణ, డాక్యుమెంట్ రైటర్ వెంకటేష్. ఏసీబీ వలలో ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్కు 50,000 డిమాండ్, 30,000 ఒప్పందం. డాక్యుమెంట్ రైటర్ ద్వారా తీసుకుంటుండగా పట్టివేత. జర చూడండి మేడం గారిని. గిఫ్ట్ రిజిస్ట్రేషన్కు సంబంధించి లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సబ్ రిజిస్టార్ జక్కి అరుణ ఏసీబీకి చిక్కారు. ఖమ్మం రూరల్ మండలం కల్లంపాడు గ్రామం రెవెన్యూ పరిధిలోని ఓ సర్వే నెంబర్లో శ్రీనివాస్ అనే వ్యక్తి తన పేరిట ఉన్న 2,700 గజాల స్థలాన్ని తన కుమారుడి పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు చాలనా తీశారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో సబ్ రిజిస్టార్ అరుణ వారిని 50,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం దరఖాస్తుదారుడు సబ్ రిజిస్టార్తో బేరమాడి 30,000కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఆ నగదును డాక్యుమెంట్ రైటర్ పుచ్చకాయల వెంకటేష్ ద్వారా తనకు అందజేయాలని ఆమె చెప్పారు. ఈ క్రమంలో సోమవారం రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్ రైటర్ ద్వారా నగదు తీసుకుంటుండగా ఇద్దరిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీనిపై విచారణ జరుగుతుందని ఏసీబీ డీఎస్పీ వై రమేష్ తెలిపారు. అంటే ఈమెకు జీతం లేకుండానే పనిచేస్తున్నట్టుంది. జీతం లేకుండా ప్రజల కోసం కష్టపడుతుంది కాబట్టి ఈ లంచాలు తీసుకుంటుంది. ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఒక్కరనే కాదు, ఇంకా చాలా మంది వెళ్తారు. చాలా మంది అంటే చాలా మంది వెళ్తారు, మామూలుగా కాదు.